ఫంగస్ అంటే శిలీంధ్రాలని దాని యొక్క మార్ఫాలజీ అంటే దాని యొక్క నిర్మాణం, అంటే మైసీలియం యొక్క నిర్మాణం, అదేవిధంగా స్పోర్స్ ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, అంటే ఫార్మేషన్ ఆఫ్ స్పోర్స్ అండ్ ఫ్రూటింగ్ బాడీస్ స్ట్రక్చర్ అంటే దాంట్లో ఉండే ఫ్రూటింగ్ బాడీ యొక్క నిర్మాణం ఆధారంగా వాటిని డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్‌గా డివైడ్ చేశారు. మీకు తెలుసు ఫంగస్ అనేది ఒక కింగ్‌డము. ఆ ఫంగస్ కింగ్‌డమ్‌ని దాని యొక్క మైసీలియం నిర్మాణము, అదేవిధంగా స్పోర్స్ ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, అదేవిధంగా ఫ్రూటింగ్ బాడీస్ అనేటివి ఎలా ఉంటాయి అనే వాటి ఆధారంగా వాటిని డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్‌గా విభజించారనమాట. సో, అందులో ఒకటి ఫైకోమైసిట్స్. సో, ఈ ఫైకోమైసిట్స్ అనే క్లాసెస్ అనేటివి అక్వాటిక్ హాబిటాట్‌లో ఉంటాయన్నమాట. ఎక్కువగా అక్వాటిక్ హాబిటాట్‌లు అంటే నీటికి సంబంధించినటువంటి ప్లేసెస్‌లో ఉంటాయి. అదేవిధంగా డికేయింగ్ వుడ్ చెక్క మొదలైనవి డికే అవుతుంటాయి కదా! అంటే కుళ్ళింపజేసి వాటిని వాటిలో కుళ్ళింపజేస్తూ వాటి మీద పెరుగుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా మాయిస్ట్ డాంప్ కొంచెం బురద నేలల్లో అటువంటి ప్లేసెస్‌లో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. సో, అక్వాటిక్ హాబిటేట్స్‌లో ఎక్కువగా అదేవిధంగా డికేయింగ్ వుడ్ మీద ఇవి మో మో ఉంటాయన్నమాట. తర్వాత దీస్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్. ప్లాంట్స్ మీద ఇవి కంపల్సరీగా పారాసైట్స్ పరాన్నజీవులుగా ఉంటాయన్నమాట. అందుకే వీటిని ప్లాంట్స్‌తో ఎప్పుడు అసోసియేట్ అయ్యి ఉంటాయి కాబట్టి వీటిని ఫైకోమైసిట్స్ అన్నాను. ఫైకో అంటే ప్లాంట్స్ రిలేటెడ్ అన్నమాట. సో, ప్లాంట్స్‌తో ఆబ్లిగేట్ పారాసైట్స్‌గా ఉండేటువంటి ఫంగస్ యొక్క క్లాస్ ఏంటి అనంటే ఫైకోమైసిట్స్ అన్నమాట. తర్వాత ద మైసీలియం ఈస్ అసెప్టేట్ అండ్ సినోసైటిక్. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా దీంట్లో హైపే అంటే ఫంగస్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ ఒకదాని వెనక ఒకటి అటాచ్ అవుతూ ఒక చైన్ లాంటి స్ట్రక్చర్స్ ఫార్మ్ అవుతాయని చెప్పాను. ఆ చైన్ లాంటి స్ట్రక్చర్స్ కలిపి మనం ఏమంటామంటే హైపే అంటాం. ఆ హైపే అనేది ఇంటర్ కనెక్ట్ అయిపోయినప్పుడు లేకపోతే మెష్ లాగా ఫార్మ్ అయిద్ది దాన్ని మైసీలియం అంటాం. సో, ఇక్కడ ఒక సెల్‌కి దాని వెనక ఉండేటువంటి సెల్‌కి మధ్య సెపరేట్ వాల్ లేకపోతే సెప్టా అనేది మనకు కనిపించదు. అందువల్ల ఎంటైర్ హైపే గాని లేదంటే మైసీలియం అనేది ఒక ట్యూబ్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందులో ఉండే న్యూక్లియస్ అన్నీ కూడా ఒకే సెల్‌లో నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మైసీలియం లేదంటే హైపే అనేది అసెప్టేట్‌గా ఉంటుంది. మధ్యలో వాల్స్ అనేటివి లేనట్టుగా కనిపిస్తుంటుంది. అందువల్ల ఎక్కువ న్యూక్లియస్‌లు ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. అందుకే దీన్ని సినోసైటిక్ అని కూడా అంటామనమాట. సో, ఈ ఫైకోమైసిట్స్ యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటి అనంటే అసెప్టేట్, హైపే ఆర్ మైసీలియం అండ్ సినోసైటిక్ నేచర్. నంబర్ ఆఫ్ న్యూక్లియస్ అనేటివి ఫంగల్ హైపేలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జూ స్పోర్స్ ద్వారా గాని, లేకపోతే అపోలోనోస్పోర్స్ ద్వారా గాని జరుగుతుందన్నమాట. సో, ఫైకోమైసిట్స్‌లో అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జూ స్పోర్స్ ద్వారా జరుగుతుంది. లేకపోతే అప్లానోస్పోర్స్ ద్వారా జరుగుతుందన్నమాట. ఇందులో జూ స్పోర్స్ అనేటివి జూ అంటే యానిమల్ రిలేటెడ్ కాబట్టి మొటైల్ నేచర్‌లో ఉంటాయి. ప్లానోస్పోర్స్ అంటే అవి నాన్ మొటైల్ అన్నమాట. సో, అసెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకోవడానికి మొ మొటైల్ స్పోర్స్, జూ స్పోర్స్ అదేవిధంగా నాన్ మొటైల్ అంటే కదలిక లేనివి ఏవంటే అపోలోనో స్పోర్స్ అన్నమాట. ఈ ఫైకోమైసిస్‌లో. అదే విధంగా దీస్ స్పోర్స్ ఆర్ ఎండోజీనస్‌లీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్పోరాంజియం. ఇక్కడ స్పోరాంజియం అనేది ఒక ఫ్రూటింగ్ బాడీ. ఆ ఫ్రూటింగ్ బాడీలో ఈ చెప్పినటువంటి జూస్పోర్స్ గాని, లేకపోతే అపోలోనోస్పోర్స్ గాని ఎండోజీనస్ వితిన్ ద స్పోరాంజియంలో ప్రొడ్యూస్ అవుతాయి. అందుకే ఎండోజీనియస్ అని అంటామన్నమాట. అదే విధంగా జైగోస్పోర్ అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగిన తర్వాత జైగోట్ అంటాం కదా మనం. అంటే మేల్, ఫీమేల్ 2 కలిసిన తర్వాత వచ్చేదాన్ని డిప్లాయిడ్ జైగోట్ అంటాం. అదే ఇక్కడ మనకి ఫంగస్‌లో ఏమంటామంటే జైగోస్పోర్ అంటామనమాట. జైగోట్‌కి సినానిమే జైగోస్పోర్ అనమాట. ఇక్కడ జైగోస్పోర్ ఈస్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ 2 గామెట్స్. 2 గామెట్స్ అంటే ఇక్కడ ఏమనుకోవాలి 2 డిఫరెంట్ హైఫే అనమాట. 2 డిఫరెంట్ హైఫే దగ్గరికొచ్చిన తర్వాత ప్లాస్మోగమి జరుగుతుంది. ఆ తర్వాత క్యారియోగమి జరుగుతుందనమాట. సో, ఆ క్యారియోగమి జరిగిన తర్వాత వచ్చేదాన్ని జైగోస్పోర్ అంటామనమాట. సో, దీస్ గామెట్స్ ఆర్ సిమిలర్ ఇన్ మార్ఫాలజీ. ఈ 2 గ్యామెట్స్ మనకి 2 కలుస్తాయి కదా! సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగేటప్పుడు 2 హైఫేలు పక్క పక్క వస్తాయి కదా! ఆ 2 హైఫేలు గాని సిమిలర్‌గా ఉన్నాయనుకో చూడడానికి 2 ఒకే రకంగా ఉంటే దాన్ని ఐసోగామస్ అంటాం. అలా కాకుండా డిస్సిమిలర్‌గా ఉంటే అనైసోగామస్ ఆర్ ఊగామస్ అని అంటామనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 2 సిమిలర్‌గా ఉంటే ఐసోగామస్ అంటాం. డిస్సిమిలర్‌గా ఉంటే అనైసోగామస్ ఆర్ ఊగామస్ అని అంటామనమాట. సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫైకోమైసిట్స్‌కి ఎగ్జాంపుల్స్ ఏమంటే మ్యోకార్. మ్యోకార్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైకోమైసిట్స్. అదే విధంగా రైజోపస్ దీన్నే మనం బ్రెడ్ మౌల్డ్ అంటామనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటి మనం బ్రెడ్ మౌల్డ్ అంటామంటే రైజోపస్ అంటామనమాట. అంటే బ్రెడ్ మీద అప్పుడప్పుడు మీకు నల్లగా కనిపిస్తున్నది. ఆ నల్లగా కనిపించేది ఏంటంటే రైజోపస్ అనే ఫంగస్ అనమాట. దాన్ని మనం బ్రెడ్ మౌల్డ్ అంటామనమాట. అండ్ ఆల్బుగో. ఆల్బుగో అనేదేంటి ఇది కూడా ఫంగస్. ఇది పారాసైటిక్ ఫంగై ఆన్ మస్టర్డ్. ఇందాక మీకు చెప్పాను కదా! మస్టర్డ్‌లో డిసీజ్‌ని కాజ్ చేస్తది ఫంగస్ అని. ఆ ఫంగస్ ఏంటి అనంటే ఆల్బుగో. సో, ఇవన్నీ కూడా మనకి ఫైకోమైసిట్స్‌కి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అన్నమాట.